10 కేటగిరీస్ అయితే మానిటేషన్ కావు, పక్కా మానిటేషన్ కావు. వ్లాగింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఫేస్ చూపించకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్స్ మానిటేషన్ అవుతుందా అంటే యూట్యూబ్లో మానిటేషన్ చేసుకోవాలంటే ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి? ఇప్పుడు చూడండి 2025 జూలై 15కి మనకు చేంజ్ చేయబోతున్నారు. సో మొత్తానికి చేంజ్ చేయబోతున్నారు. ఎలాంటి కేటగిరీస్ మానిటేషన్ అవుతున్నాయి, ఎలాంటి వీడియోస్ మానిటేషన్ అవుతున్నాయి, స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని కేటగిరీస్ 10 కేటగిరీస్ అయితే మానిటేషన్ కావు, పక్కా మానిటేషన్ కావు. మీకు ఇక్కడ ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటేషన్ కావు, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటేషన్ అవుతాయి, ఈ వీడియో మొత్తం తెలుసుకుందాం. కంప్లీట్ వీడియో చివరి వరకు నుండి మీకే తెలుస్తుంది. 10 కేటగిరీస్ ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. 10 కేటగిరీస్ మానిటేషన్ కావు. ఎవరైతే వీడియోస్ తీస్తున్నారో ఇప్పటి వరకు వీడియోస్ తీసిండ్రు అనుకుంటే ఆ వీడియోస్ మానేయండి, డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. మీ ఓన్ కంటెంట్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేయండి. 15 జూలై 2025 నుండి మనకైతే యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ అప్డేట్ అయితే చేస్తుంది. కాబట్టి కొత్త రూల్స్ తెచ్చింది కాబట్టి మీరేం చేస్తారంటే అప్పటి నుండి ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేసిండ్రో కాపీరైట్ కానీ, ఏఐ వీడియోస్ కానీ, ఏఐ వాయిస్ జనరేట్ కానీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసేస్తే 100% వీడియోస్ అయితే డిలీట్ చేసేయండి. 100% ఓన్ కంటెంట్ అయితే ఉంచండి నేను చెప్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో 10 కేటగిరీస్ ఏవి అనేది ఈ వీడియో తెలుసుకోవాలందా కంప్లీట్లీ వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఎవరైతే నాకు కామెంట్ చేసి అడుగుతున్నారో, నాకు చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేసి అడుగుతున్నారు, అన్నయ్య ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, వ్లాగింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఫేస్ చూపించకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, నా ఛానల్స్ మానిటేషన్ అవుతుందా అంటే స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ లాస్ట్లో ఒకటి ట్రిక్ చెప్తాను. ఏంటిదంటే ఇందులో మనకు ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు కూడా అండ్ మానిటేషన్ కావాలి కదా. ఇప్పుడు ఏఐ వీడియోస్ మనం అప్లోడ్ చేసేస్తామండి. ఏఐ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు మానిటేషన్ కావాలి. కొందరు ఏం చెప్తున్నారంటే మానిటేషన్ కాదు, ఏఐ వీడియోస్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో ఇక రిజెక్ట్, దానికి ఇట్లా రిజెక్ట్ అనమాట, మానిటేషన్ కాదు అని కొందరు చెప్తున్నారు అనమాట. కొందరు మంచి చెప్తున్నారు, కొందరు చెడు చెప్తున్నారు అనమాట. ఎవరిది నమ్మద్దు, ఎవరిది నమ్మాలో అనేది కొందరికి తెలుస్తలేదు, కన్ఫ్యూషన్ లో ఉంది. సో కన్ఫ్యూషన్ లో ఉంది కాబట్టి ఈ రోజు నేను లాస్ట్ టైం వీడియో చేసాను, ఆ వీడియో పైన మంచిదైతే రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఈ వీడియో కూడా రెస్పాన్స్ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నాను అనమాట. సో కంప్లీట్లీ ఈ వీడియో కూడా రెస్పాన్స్ అయితే ఇవ్వండి. అండ్ ఈ వీడియోకి నేను 100 lakhs అయితే కోరుకుంటున్నా, 100 lakhs అయితే ఇవ్వండి అనమాట. సో ఎవరైతే అండ్ ఇప్పుడు చూడండి ఏఐ వీడియోస్ కానీ, వ్లాగింగ్ కానీ, ఇప్పుడు ఫేస్ చూపించకుండా వ్లాగింగ్ వీడియోస్ తీస్తున్నారండి. చాలా ఆడియన్స్ వ్లాగింగ్ ఫేస్ చూపించకుండా తీస్తున్నారు. అండ్ కుకింగ్ చూడండి, కుకింగ్ ఇప్పుడు వాయిస్ ఇస్తున్నారు అండ్ ఫేస్ చూపిస్తలేరు. అలాంటి వీడియోస్ మానిటేషన్ అవుతుందా? ఇప్పుడు వ్లాగింగ్ తీస్తున్నామండి, ఫేస్ చూపించకుండా వ్లాగింగ్ తీస్తున్నాం, అలాంటి వీడియోస్ మానిటేషన్ అవుతుందా? అండ్ ఇప్పుడు ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, అలాంటి వీడియోస్ మానిటేషన్ అవుతుందా అంటే ఈ వీడియోలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, 100% కంప్లీట్లీ. ఎవరైతే కొత్తగా ఉన్నారో ఆడియన్స్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వస్తున్న కంప్లీట్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నారైతే మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ ఇస్తే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది. ఈ వీడియోకి నేను 100 lakhs అయితే కోరుకుంటున్నా కాబట్టి లైక్స్ అయితే ఇవ్వండి అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అండ్ ఈ రోజు కూడా ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నాను. ఫ్రీ ప్రమోషన్ అయితే కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ఫ్రీ ప్రమోషన్ అయితే చేసుకున్న ఉంటే కంప్లీట్లీ మీరైతే కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా. ఫ్రీ ప్రమోషన్ అయితే కంటిన్యూగా ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి అండ్ కామెంట్ అయితే చేసుకోండి. ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాతనే అండ్ కామెంట్ చేసుకోండి. లైక్ మాత్రం ఇచ్చుకోండి, లైక్ ఇస్తే కొంత ఆడియన్స్ వరకు పుష్ అవుతాయి అనమాట. ఓకే, ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు కంప్లీట్లీ ఇప్పుడే లైక్ ఇచ్చుకోండి అండ్ కామెంట్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఎందుకోసం కామెంట్ చేయమంటే ఇప్పుడు చెప్పాను కదా, ఫ్రీ ప్రమోషన్ చేసుకున్నాలి అంటే కంప్లీట్లీ అండ్ కామెంట్ చేసుకోండి. అండ్ మీకు వీడియోలో ఏం అర్థమైంది అనేది కామెంట్ చేసుకోండి. వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నాకు అండ్ చెప్పండి అనమాట. అండ్ వీడియోలో మీకు అర్థమవుతే అండ్ మీకు వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నేను సరిదిద్దుకుంటాను అనమాట. సో కంప్లీట్లీ మీకు వీడియోలో ఏమైనా తప్పులు అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. అంటే డిఫరెంట్ అనే మాకు ఇంత ల్యాగ్ అవుతుంది వీడియో అని మీకు అనిపిస్తే ల్యాగ్ అని చెప్పండి. అండ్ మీకు మనసులో ఏమనిపిస్తే అది కామెంట్ చేసుకోండి, నేను రెస్పాన్స్ ఇస్తాను అండ్ కామెంట్కి రిప్లై ఇస్తాను అనమాట. అన్నయ్య నేను ఇలా కామెంట్ చేశాను, నన్ను ప్రమోషన్ చేస్తా లేరు అని అనుకోకండి. కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తాను. సో మంచిగా చేసిన వాళ్ళకి ప్రమోషన్ చేస్తాను కాదు, అందరికీ ప్రమోషన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే అందరికీ సీరియల్గా ప్రమోషన్ చేసుకుంటాను. బ్యాడ్గా కామెంట్ చేసిన వాళ్ళకు కూడా ప్రమోషన్ చేస్తాను. ఎందుకోసం అంటే అతనికి అలా అనిపించిండొచ్చు మేబీ. సో నేను తప్పుగా చేస్తున్నానేమో అనిపిస్తుందేమో, అంటే నేను మంచిగా మాట్లాడతలేనేమో అనిపిస్తుందేమో వాళ్ళకి అట్లా. సో కంప్లీట్లీ కామెంట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ చేసుకొని నేను అంటున్నాను అనమాట. మీకు నచ్చిన కామెంట్ తీసుకొని 100% రెస్పాన్స్ ఇస్తాను ఆబ్వియస్లీ. అండ్ ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తాను అనమాట. అండ్ ఇంకెందుకు లేటు అండ్ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం, స్టార్ట్ చేసేద్దాం అనమాట.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ విన్నర్ చేసుకుందాం. విన్నర్ చేసిన తర్వాతనే మనకు వీడియోకి వెళ్ళిపోదాం అంట. అండ్ విన్నర్ అయితే ఆడియన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. అన్నయ్య మీరు ఫస్ట్ విన్నర్ చేయండి అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్లీ విన్నర్ చేసిద్దాం. విన్నర్ అయిపోయిన తర్వాత వీడియోకి వెళ్ళిపోదాం. అంటే 10 కేటగిరీస్ మౌంటేషన్ కావు కదా, ఆ 10 కేటగిరీస్ లో మీ వీడియో కూడా ఉందేమో, మీ ఛానల్ కూడా ఉందేమో కంప్లీట్లీ చెక్ చేసుకోండి. 100% చెక్ చేసుకున్న తర్వాతనే యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయాలి. అప్పటి వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయకండి. ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం A to Z చెప్తాను, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. కంప్లీట్ వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తాను. విన్నర్ అయితే ఎంజాయ్ చేయండి అనమాట. ఓకే గాయస్, ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అయితే చేసా చూడండి. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి మీసారా గంధాల లలిత అంట మేడం అయితే. అండ్ మేడం అయితే కామెడీ చేశాను. సార్ నేను దేవోషనల్ కంటెంట్ చేస్తున్నా, అంటే శ్లోకాలు స్తోత్రాలు నా ఓన్ వాయిస్ తో చెప్తున్నా అండ్ వీడియోస్ చేస్తున్నా సార్. టెక్స్ట్ ప్లస్ వాయిస్ ఇచ్చి వీడియోస్ క్రియేట్ చేస్తున్నా సార్. నా ఛానల్ మోనిటైజేషన్ అవుతుందా మీరు చెక్ చేశారు ముందే, ఇప్పుడు న్యూ అప్డేట్ వచ్చింది కదా అందుకు డౌట్ అడుగుతున్నా సార్ అయితే కామెంట్ చేశారు. అండ్ మేడం గారు ఏమంటున్నారంటే ఓన్ వాయిస్ ఉంటుంది అండ్ ఓన్ టెక్స్ట్ రైట్ చేస్తా అని చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శ్లోకాలు స్తోత్రాలు చెప్తా అయితే అంటున్నారు. అండ్ ఫేస్ చూపియ అని అయితే అంటున్నారేమో. ఫేస్ చూపించకుండా కూడా మోనిటైజేషన్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఫేస్ చూపించకుంటే మోనిటైజేషన్ కాదనుకోకండి. కంప్లీట్లీ కొద్దిగా మీరు వాయిస్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏఐ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఏఐ వాయిస్ ఉంచిన తర్వాత మన వాయిస్ ఉంచకుంటే మోనిటైజేషన్ కాదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీది ఓన్ కంటెంట్ ఉంది అండ్ ఓన్ టెక్స్ట్ ఉంది అండ్ మీ ఓన్ వాయిస్ ఉంది కాబట్టి మోనిటైజేషన్ అయితే పక్కా అవుతుంది. దీంట్లో డౌట్ ఏం లేదండి, కంప్లీట్లీ మోనిటైజేషన్ అవుతుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట. ఓకే మేడం, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు. అండ్ మీకైతే ఫ్రీ లేదా ప్రమోషన్ ఇస్తున్నా, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కానీ అనమాట. అండ్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ చూసుకుంటే ప్రవీణ్ కళ్యాణ్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. 16 minutes 36 seconds నాది ఓల్డ్ ఛానల్, నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను. మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ కావాలి అన్న, నువ్వు ఈ చదువుతావని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే కామెంట్ అయితే చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కామెంట్ చేసినందుకు, ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. అండ్ సార్కి అయితే అక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, 100% అయితే ఫాలో అవ్వండి అనమాట. అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ రాజేష్ లిటిల్ పోస్ట్ అంట. సో వీళ్ళ ఛానల్ నేమ్స్ డిఫరెంట్ గా ఉంది. హాయ్ సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేశారు. హాయ్ సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కామెంట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. సార్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ చూసుకుంటే తెలుగు ట్రెండ్స్ అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి బ్రో 1K దగ్గరలో ఉన్నాను, ప్లీజ్ బ్రో నా ఛానల్ ని ప్రమోట్ చేయండి ప్లీజ్ బ్రో అయితే కామెంట్ చేశారు. 1K దగ్గరలో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారని కామెంట్ చేశారు. కాబట్టి తప్పకుండా మీకైతే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతారని నేనైతే అంటున్నాను అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఓఎస్ఎం ఫ్యాక్ట్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ కామెంట్ బ్రో అయితే కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ పెట్టినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యారు 5 members అయితే 5 members విన్నర్ అయ్యారు అండ్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. వీళ్ళకైతే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, 100% ఫాలో అవ్వండి. అండ్ మీకు కూడా ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తాను. వీళ్ళకి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ వెళ్ళి కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను అక్కడ కూడా ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సో వీళ్ళకు 5 members కు కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను కదా, అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ నేను మీకు కూడా త్వరలో ప్రమోషన్ అయితే చేస్తాను అనమాట, ఫ్రీలో అది కూడా. అండ్ డబ్బులు తీసుకుంటలేను, ఏం తీసుకుంటలేను అనమాట. సో కంప్లీట్లీ ఫ్రీలో అయితే ప్రమోషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తాను అనమాట. గాయస్ ఇక్కడ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏఐ వాయిస్ ఓన్లీ న్యూస్ ఛానల్స్ అంట. ఏఐ వాయిస్ అండ్ న్యూస్ ఛానల్. ఇప్పుడు చూడండి, ఏఐ ఇప్పుడు చెప్పాను కదా, ఏఐ వాయిస్ ఉంచి అండ్ మీరు ఏఐ వీడియోస్ అప్లోడ్ చేసేస్తే అప్పుడు మోనిటైజేషన్ కాదైతే వీళ్ళైతే చెప్తున్నారు. ఏఐ వాయిస్ ఉంచిన తర్వాత ఇప్పుడు ఏఐ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేస్తాం, సేమ్ మిక్స్ చేసేసి వీడియో అప్లోడ్ చేసేస్తాం. వీడియో అలా అప్లోడ్ చేస్తే కూడా మోనిటైజేషన్ అయితే కాదని రిజెక్ట్ చేసేస్తా అని 100% వీళ్ళైతే చెప్తున్నారు. ఆల్రెడీ మీకు వీడియోస్ ఆల్రెడీ ఉంటే
డిలీట్ చేసేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ మీరు ఓన్ కంటెంట్ అయితే వీడియో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమంటున్నారంటే న్యూస్. ఇప్పుడు మార్నింగ్ న్యూస్ పేపర్ వచ్చింది అనుకోండి, సో ఇలా చదువుతూ మనం యూట్యూబ్ లో రికార్డ్ చేస్తాం, అంటే స్మార్ట్ ఫోన్ లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన వీడియో అనేది మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తాం. అలా కూడా మానిటైజేషన్ డిమానిటైజేషన్ చేస్తామని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. సో ఇండైరెక్టర్ కాకుండా డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. ఏదైతే డైరెక్ట్ చెప్పినరో మీకు ఇక్కడ హెడ్ లైన్ లో అండ్ ఇప్పుడు చెప్తున్నారు అనమాట. స్టాటిక్ ఇమేజెస్ అంటే డిఫరెంట్ ఇమేజెస్ అయితే మీరు అప్లోడ్ చేసి అండ్ టెక్స్ట్ రైట్ చేస్తే అట్లా కూడా మానిటైజేషన్ అయితే రిజెక్ట్ డిమానిటైజేషన్ అయితే చేస్తాను వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. సెకండ్ వన్ కేటగిరీ చూసుకుంటే కాదు టెక్స్ట్ టు స్పీచ్ మోటివేషనల్ క్యూట్స్ ఛానల్స్ అంట. సో ఇలాంటి ఇప్పుడు చూడండి టెక్స్ట్ టు స్పీచ్, ఇప్పుడు చూడండి టెక్స్ట్ ఉంటాయండి. చాట్‌జీపీటీ నుండి మనం ఏదైనా టెక్స్ట్ తీసుకుంటామండి, టెక్స్ట్ తీసుకున్న తర్వాత చదువుతూ మనం వీడియో తీస్తాం. అలా కూడా మనం మానిటైజేషన్ అయితే కాదని డైరెక్ట్లీ చెప్తున్నారంట. మోటివేషన్ వీడియోస్ అంటే ఏంటంటే ఏఐ వాయిస్, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇందాక అదే చెప్పాను కదా, ఏఐ వాయిస్, ఏఐ ఫుటేజ్, అవన్నీ మన వీడియోస్ అదేనండి. ఇప్పుడు మనకు ఇప్పుడు అంత సోది చెప్పే బదులు మన ఓన్ వీడియో ఉంటే మొత్తానికి బాగుంటుందండి. ఇప్పుడు ఏఐ వీడియోస్, ఏఐ ఫుటేజ్, మొత్తం స్టాక్ ఫుటేజ్ యాడ్ చేస్తే మనకు డిమానిటైజేషన్ అయితే డైరెక్ట్లీ చెప్తున్నారు, డిమానిటైజేషన్ అవుతున్నది డైరెక్ట్లీ వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ థర్డ్ వన్ కేటగిరీ చూసుకుంటే గాయస్ కూడా మీకు ఇప్పుడు సెకండ్ చెప్పాను కదా, అండ్ చూసుకోండి మీకు ఇప్పుడు ఫస్ట్ చెప్పాను, సెకండ్ చెప్పాను, అండ్ థర్డ్ వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ కాంపిలేషన్ ఛానల్స్ అంట. కాంపిలేషన్ ఛానల్స్ కూడా మానిటైజేషన్ అయితే కావాలని డైరెక్ట్లీ వీళ్ళు చెప్తున్నారు. కాంపిలేషన్ ఛానల్స్ అంటే ఏంటి గాయస్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చూడండి చిన్న వీడియోస్ ఉంటాయండి. ఇప్పుడు ఏదైనా కానీ చిన్న వీడియోస్, ఇప్పుడు మన ఓన్ వీడియో ఉండకుండా ఏం చేస్తారంటే చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, ఆ చిన్న క్లిప్స్ తీసుకొని పెద్ద వీడియో చేసేస్తారు. 10 minutes వీడియో చేసేస్తారు. 10 minutes వీడియో చేసిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తారు. యూట్యూబ్ లో అలా అప్లోడ్ చేస్తే కూడా మానిటైజేషన్ అయితే డిమానిటైజేషన్ చేసేస్తాను వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే చిన్న క్లిప్స్ అండ్ పెద్ద వీడియో చేయకుండా ఓన్ వీడియో ఉంటే బాగుంటుందని నేనైతే అంటున్నాను అనమాట. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే గాయస్ కూడా ఫోర్త్ వన్ కేటగిరీ చూసుకుంటే ఫేస్లెస్ షార్ట్స్ యూజింగ్ స్టాక్ ఫుటేజ్ అంట. సో ఇది కూడా మీకు సో కొందరు ఇలాగే చేస్తారు గైస్, చూసుకోండి మీరైతే. ఇప్పుడు చూడండి ఒరిజినల్ కంటెంట్ లేకుండా అండ్ క్లిప్స్ యాడ్ చేస్తారు. ఇందాక చెప్పాను కదా క్లిప్స్ యాడ్ చేయడం. ఇప్పుడు చూడండి పైన ఒక క్లిప్ ఉంటుంది, వేరే వాళ్ళది క్లిప్ ఉంటుంది, మన క్లిప్ లేకుండా అట్లా కూడా మానిటైజేషన్ అయితే కాదనమాట. సో కొందరు ఫేస్ ఇట్లా పెట్టేస్తారు అనమాట, అలా కూడా మానిటైజేషన్ అయితే కాదనమాట. సో ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ తీస్తారు కదా, గ్రీన్ స్క్రీన్ లో అండ్ ఇప్పుడు చూడండి పైన ఒక వీడియో నడుస్తూ ఉంటుంది, కింద ఇట్లాగే ఉంటారు అనమాట, కదిలేరు. అలా కూడా మానిటైజేషన్ అయితే కాదని డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. ఏదైనా కానీ ఒరిజినల్ కంటెంట్ లేకుంటే ఏది కూడా మానిటైజేషన్ కాదు. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ ఇప్పుడు 10 minutes ఉంది అనుకోండి, 10 minutes ఒరిజినల్ కంటెంట్ ఉంది అనుకోండి, ఇప్పుడు నేను అలా చెప్తాను అలా అనమాట. సో కంప్లీట్లీ ఒక చిన్న పార్ట్ యాడ్ చేస్తే ఏం కాదండి, పెద్దగా మొత్తానికి యాడ్ చేసేస్తే మానిటైజేషన్ అయితే రిజెక్ట్ చేస్తాను వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు. కంప్లీట్లీ చూసుకోండి అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ కేటగిరీ చూసుకుంటే గాయస్ ఇక్కడ పోట్రీ షారీ ఛానల్స్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంట. పోట్రీ షారీ అంటే ఇప్పుడు చూడండి యూట్యూబ్ లో ఒక ఫోటో పెట్టిస్తామండి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక ఫోటో పెట్టిస్తాం, దానికి యానిమేషన్ ఇస్తాం, ఇట్లా యానిమేషన్ ఇస్తాం, వస్తూ పోతా ఉంటాయి యానిమేషన్, దానికి టెక్స్ట్ రైట్ చేస్తాం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాం, అంతేనండి. అప్పట్లో చాలా ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ అలా పెట్టుకుంటుంటుంది కదా, అలాంటి వీడియోస్ మానిటైజేషన్ అయినాయి, డబ్బులు కూడా సంపాదించారు అప్పట్లో. సో ఇప్పుడు మనకు 15 July అండ్ 2025కి డిమానిటైజేషన్ చేస్తా, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిమానిటైజేషన్ చేస్తా అని డైరెక్ట్లీ చెప్తున్నారు. ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవి డిలీట్ చేసేయండి అండ్ మీరు ఓన్ కంటెంట్ అయితే ట్రై చేయండి అనమాట, ఓన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట. సిక్స్త్ కేటగిరీ చూసుకుంటే గాయస్ ఇక్కడ అందరికి తెలిసిన విషయమే, ఈ కేటగిరీలో అందరూ పాల్గొంటారు అనమాట. ఎందుకోసం అంటే గేమింగ్ ఛానల్ అనమాట. గేమింగ్ ఛానల్స్ వితౌట్ కామెంటరీ. ఇప్పుడు చూడండి గేమింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిస్తారు, రికార్డ్ చేసేసి మంచిగా రికార్డ్ చేసేసి వితౌట్ కామెంటరీ అకౌంట్. ఇప్పుడు మనం వాయిస్ లేకుంటే అది కూడా డిమానిటైజేషన్ చేస్తానని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. సో కంప్లీట్లీ చూసుకోండి, ఎవరైతే గేమింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో రికార్డ్ చేసేసి అండ్ మీ వాయిస్ ఉండకుంటే కూడా డిమానిటైజేషన్ చేస్తానని డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. సెవెంత్ కేటగిరీ చూసుకుంటే గాయస్ మ్యూజిక్ లోపి చిల్ మిక్స్ ఛానల్స్ అంట వితౌట్ లైసెన్స్ అంట. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ఇందులో జోక్ ఉంది కదా, ఏంటంటే గాయస్ మ్యూజిక్ లోపి అంటే ఇప్పుడు వీడియోస్ ఎడిటింగ్ చేసి ఇస్తారు, ఒక ఫోటో పెట్టేసి వీడియో మంచి సాంగ్స్ ఏవైనా కానీ సాంగ్స్ మంచి సాంగ్స్ యాడ్ చేస్తారు కదా. ఇప్పుడు చూడండి సాంగ్స్ డీజే సాంగ్స్ మిక్స్ చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తారు, అట్లా కూడా మానిటైజేషన్ అయితే కాదని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు. ఏంటంటే సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్ తీసుకోవాలి కదా. ఇక్కడ మనం ఏదైతే సాంగ్ మనం తీసుకుంటున్నామో ఆ దానికి లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకున్న తర్వాతనే మనం సాంగ్ అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. సో అట్లయితే మనకు డిమానిటైజేషన్ అయితే కాదు డైరెక్ట్లీ వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఏదైతే మనం సాంగ్ అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నామో డైరెక్ట్లీ మనం వితౌట్ లైసెన్స్ తీసుకోకుండా మనం డైరెక్ట్లీ అప్లోడ్ చేస్తే డిమానిటైజేషన్ చేస్తామని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు. ఆల్రెడీ ఉంది ఇందులో, మనకు ఆల్రెడీ ఎప్పుడో నుంచో ఉంది అనమాట.
సో మళ్ళీ ఇది సోది అన్నమాట. ఏంటంటే సో కొందరు ఆడియన్స్ కి తెలియదు కాబట్టి డైరెక్ట్లీ చెప్తున్నాను అనమాట. సో కొందరికి తెలిస్తే స్కిప్ చేసుకోవచ్చు వీడియో, ఎందుకోసం అంటే కొందరికి తెలిసి ఉంటే స్కిప్ చేసుకోవచ్చు వీడియో. ఓకే, 8th కేటగిరీ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఆటోమేటిక్ స్టోరీ టెల్లింగ్ ఛానల్స్ అంట. మాటిమాటిక్ ఇదేనండి. ఇప్పుడు చూడండి, ఏఐ వాయిస్ తీసుకోవడం, ఏఐ వీడియో తీసుకోవడం, చాట్ జీపీటీ నుండి ఏదైనా టెక్స్ట్ తీసుకోండి, ఏదైనా కానీ అడిగిన తర్వాత మనం వాయిస్ లేకుంటే అని ఏదైనా ఫుటేజ్ యాడ్ చేసిన తర్వాత మొత్తానికి మనకు ఫేస్లెస్ లేకుంటేనే డిమానిటైజేషన్ చేస్తా అని వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. ఒకటే దానికి తిప్పి చెప్తున్నారు అనమాట. సో ఇందులో రాసింది ఏమున్నాయంటే ఒకటే దానికి తిప్పి చెప్పినట్టు వీళ్ళైతే రాసి పెట్టారు కాబట్టి వీడియో అయితే లెంత్ అవుతుంది. కాబట్టి ఇందులో మనకి ఏం లేదండి, ఆటోమేటెడ్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఏదైనా టెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా తీసుకున్నాం అనుకోండి, మనం చదువుతూ చెప్పినాం అనుకోండి, అట్లయితే మానిటైజేషన్ కాదని వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. ఇందులో మనం చదువుతూ చెప్తే ఏమైతుందంటే ఉంటుంది, మానిటైజేషన్ అవుతుంది. సో ఇది ఎట్లయితే మనం ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ ఉంది కదా, ఇప్పుడు ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయండి, ఏఐ ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో మనం టెక్స్ట్ అనేది మనం అందులో యాడ్ చేసిన తర్వాత అది స్పీచ్ ఇస్తుంది అండ్ స్టోరీ టెల్లింగ్ ఇస్తుంది కదా, అది ఏఐ వాయిస్ ఉంటుంది కాబట్టి అప్పుడు అది వాళ్ళైతే మానిటైజేషన్ అయితే డిమానిటైజేషన్ అయితే చేస్తానని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు. మన ఏదైతే వాయిస్ ఉంటుంది, మన ఓన్ వాయిస్ ఉంటుందో అప్పుడు పక్కా మానిటైజేషన్ అవుతుంది. దీంట్లో భయపడాల్సిన ఏం లేదండి. ఇప్పుడు ఎవరైతే అంటున్నారో ఏఐ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మన వాయిస్ ఉంటే కూడా మానిటైజేషన్ కాదని డైరెక్ట్లీ చెప్తున్నారు, అలా అయితే ఏం కాదండి. మన వాయిస్ ఉన్న తర్వాత ఎప్పుడు కూడా 100% మానిటైజేషన్ అవుతుంది. దీంట్లో భయపడాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఓకే, 9th కేటగిరీ చూసుకుంటే గాయస్ ఇక్కడ పాడ్కాస్ట్ ఛానల్స్ వితౌట్ రియల్ వాయిస్ గెస్ట్ అంట. ఇప్పుడు చూడండి, వితౌట్ రియల్ వాయిస్ గెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు షార్ట్స్ ఇప్పుడు ఎడిట్ చేస్తారండి, వేరే వాళ్ళ పాడ్కాస్ట్ ఎవరిదో వీడియో ఉంటాయండి, దాన్ని మంచిగా ఎడిట్ చేస్తారు, పైన ఒక వీడియో పాడ్కాస్ట్ వీడియో ఉంటుంది, కింద మీరు ఇలా చూస్తూ ఉంటారు అనమాట. దాన్ని కూడా మనం గ్రీన్ స్క్రీన్ లాగా మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని కూడా మీరు పాడ్కాస్ట్ వీడియోని అలా కూడా మనం ఎడిట్ చేసేసి వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే కూడా సో మానిటైజేషన్ అయితే కాదని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నాడు. పాడ్కాస్ట్ ఛానల్స్ వితౌట్ రియల్ వాయిస్ అంట, వితౌట్ రియల్ వాయిస్ లేకుండా అండ్ గెస్ట్ ఏదైతే వీడియో పైన ఉంటుందో కింద మీ వీడియో ఉంటుంది కాబట్టి దాన్ని ఎడిటింగ్ మంచిగా చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తారు కదా, అప్పుడు డిమానిటైజేషన్ అయితే అని వీళ్ళైతే డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. అండ్ లాస్ట్ వన్ కేటగిరీ చూసుకుంటే 10th కేటగిరీ ఫారిన్ కంటెంట్ డబిడ్ ఇన్ హిందీ అంట. సో ఇప్పుడు చూడండి, ఫారిన్ కంటెంట్ డబిడ్ ఇన్ హిందీ లేదా తెలుగు ఏదో ఒకటి అనమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు చూడండి, డబ్బింగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇంగ్లీష్ లో వీడియోస్ ఉంటాయండి, ఇంగ్లీష్ లో వీడియోస్ ఉంటాయి కదా, ఆ ఇంగ్లీష్ వీడియో అనేది మనం డబ్బింగ్ ఇచ్చుకోవడం, ఆ డబ్బింగ్ మనం ఇచ్చుకోని తర్వాత మనం యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తే కూడా డిమానిటైజేషన్ అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు డబ్బింగ్ అంటే ఏంటి మీకు అర్థమయ్యేలా చెప్తానమాట. మనం యూట్యూబ్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు టెక్స్ట్ వస్తుంది, కింద సబ్ టైటిల్స్ అయితే వస్తాయి కదా కింద మనం మాట్లాడేటప్పుడు, దాన్ని మనం రైట్ చేసుకుంటారు, లేదా కన్వర్ట్ చేస్తారు. మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కన్వర్ట్ చేస్తారు డబ్బింగ్. ఇప్పుడు ఇంగ్లీష్ లో వీడియో ఉందనుకోండి, తెలుగులో డబ్బింగ్ చేసేసి మనం అండ్ వితౌట్ పర్మిషన్, నో పర్మిషన్ లేకుండా వీళ్ళు సో యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తే, డబ్బింగ్ వీడియోస్ అయితే చాలా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారండి. మీరు చూడండి, డబ్బింగ్ వీడియోస్ ఇంగ్లీష్ వీడియోని తెలుగు కన్వర్ట్ చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. అలా కూడా అయితే మానిటైజేషన్ అయితే కాదని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ 10 కేటగిరీస్ పక్కా మీరైతే పక్కన పెట్టండి. ఏదైతే ఒరిజినల్ కంటెంట్ ఉంటుందో అండ్ మీ వాయిస్ ఉండాలి, పక్కా ఏది కూడా తీసుకున్నా పక్కా వాయిస్ ఉండాలి. వీళ్ళు చెప్పేది ఇదేనండి. ప్రతిసారి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏఐ వాయిస్, ఏఐ ఫుటేజ్, ఏఐ మొత్తందే ఉన్నది అనుకోండి. సో ఇక్కడ మీకు ఓన్ వాయిస్ లేదు అని అనుకుంటే పక్కా వీళ్ళైతే డిమానిటైజేషన్ అయితే చేస్తాను వీళ్ళైతే డైరెక్ట్లీ చెప్తున్నారు. ఎవరెవరు ఇలాంటి వీడియోస్ తీస్తున్నారు, ఎవరెవరు ఏఐ వాయిస్ పెడుతున్నారో పక్కా డిమానిటైజేషన్ అయితే అవుతుంది, నేను డైరెక్ట్లీ చెప్తున్నాను అనమాట. సో దీన్ని అయితే పక్కన పెట్టేసి ఫ్రెష్ ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేయండి, ఇందాక ఎవరైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేసిండ్రో అది పక్కన పెట్టేసింది, చెత్త అంతా డిలీట్ చేయండి, పక్కా ఓన్ వాయిస్ అయితే ఉంచండి, పక్కా మానిటైజేషన్ అయితే అవుతాయని చెప్తున్నాను అనమాట. ఈ 10 కేటగిరీస్ లో ఏదో ఒక కేటగిరీ ఉందనుకోండి, పక్కా డిమానిటైజేషన్ అవుతుంది. ఏదైతే మానిటైజేషన్ అయితే డిమానిటైజేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఉంటే మీకు తెలియకుంటే అవి అయితే వీడియోస్ అయితే డిలీట్ చేయండి అండ్ మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, ఓన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అనమాట. సో ఇదేనండి ఈ రోజు ఈ వీడియో. అండ్ ఇందులో కంగారు పడాల్సిన ఏం లేదండి. సో పెద్ద అప్డేట్ అంటే ఏం పెద్ద అప్డేట్ లేదు, ఆల్రెడీ ఉంది ఇందులో, మనకు ఆల్రెడీ ఉంది. సో బట్ వీళ్ళు ఏం చేసిండ్రు అంటే కొద్దిగా చేంజ్ చేసిండ్రు. ఏం చేంజ్ చేసిండ్రు అంటే ఇప్పుడు చూడండి, ఒక వీడియోకి లేదా ఫోటోకి అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అండ్ ఏఐ వాయిస్ ఇచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక చూశారు కదా, లాస్ట్ ఒక 1 month బిఫోర్ చూశారు కదా, మంకీ వీడియోస్ అయితే వచ్చినాయి కదా, అది ఏఐ వాయిస్ అన్నమాట. ఏఐ వాయిస్ ఉంచిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి అలా మనకు డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో ఎవరైతే జెన్యున్ గా వీడియో తీస్తున్నారో వాళ్ళకి డబ్బులు తక్కువ వస్తున్నాయి. ఏదైతే ఏఐ వాయిస్ ఉంచిన తర్వాత వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు.
అట్లా వాళ్ళకైతే డబ్బులు అయితే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో యూట్యూబ్ వాళ్ళు మంచి అప్డేట్ అయితే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను అనమాట. వాళ్ళకి ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి జెన్యున్ గా కంటెంట్ తీసిన వాళ్ళకు ఎక్కువ డబ్బులు అయితే వస్తలేవని సో ఇది ఒకటి ప్లాన్ అయితే మంచిగా పక్కది ఇచ్చింది కాబట్టి నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా నాకైతే కామెంట్ చేసుకోండి ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి. ఎందుకోసం అంటే ఇప్పుడు చూడండి కొంత ఆడియన్స్ కష్టపడకుండా యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో కష్టం లేకుండా అనమాట, ఇవన్నీ కష్టం లేకుండానే కదా, సో డబ్బులు ఖర్చు లేదు ఏం లేదన్నమాట. సో ఒక ఎడిట్ చేయడం, ఒక ఫోటో ఎడిట్ చేయడం, పెట్టేయడం యూట్యూబ్లో, అవి డబ్బులు సంపాదించడం అనమాట. సో అలా సో అందరూ అలాగే చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఒక రూల్స్ తెచ్చింది కాబట్టి మంచి అప్డేట్ తెచ్చిందని నేను అనుకుంటున్నా. తప్పకుండా ఈ రూల్స్ని అయితే యాక్సెప్ట్ చేయండి. అండ్ మన ఓన్ కంటెంట్ ఉంటే సో ఇప్పుడు చూడండి మన ఫేస్ మంచిగా అండ్ ఇక్కడ యూట్యూబ్లో మన ఫేస్ కనిపించాలి. ఫేస్ కనిపించిన తర్వాత ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి, మన ఫేస్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాతనే సో మనకు ఒక యూట్యూబ్ మనకు రికమెండ్ చేస్తుంది, బ్రో నీకు ఫ్యూచర్ ఉంది అని మీకు యూట్యూబ్ మనకైతే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అట్లా యూట్యూబ్లో మన ఫేస్ అయితే కనిపించాలని నేనైతే చెప్తున్నాను అనమాట. ఇంతకు మించి ఏం చెప్తలేను. సో వీడియో లెంత్ అవుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.